ధన్వాడ మండలం మధ్యలో ఉంది పాతపల్లి గ్రామం. మాకు బ్రిడ్జ్ కావాలి. స్కూల్కి వెళ్ళలేక రోజు ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని రోజులు అంటే అసలు వానలు ఎన్ని కురుస్తున్నాయి. వాన పడ్డప్పుడల్లా స్కూల్కి పోలేకపోతున్నాం. బాగుందని ఇన్ని రాజకీయ నాయకులు ఇంతమంది ఉండి కూడా ఏం లాభం? అంతమంది రాజకీయ నాయకులు గెలుస్తున్నారు, చేస్తున్నారు. మాకు రోడ్ ఒకటే ఉంది. స్కూల్కి వెళ్ళడానికి బస్సు లేదు, ఏం లేదు. రోజు కాలినడకనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంత ఇబ్బంది ఉంది. మాకు త్వరగా బ్రిడ్జ్ కట్టించగలగారని కోరుతున్నాను. ఏమైంది? ఎందుకోసం మీరు ఈరోజు స్కూల్ మానిండ్రు? బాగా వస్తుంది కాబట్టి వెహికల్ వెళ్ళలేకపోతున్నాయి. ప్రైవేట్ వెహికల్ గుట్లంగా వెళ్ళలేకపోతున్నాయి, ఆగిపోతున్నాయి. కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాము. పాతపల్లికి బ్రిడ్జ్ కావాలని మేము కోరుతున్నాం రాజకీయ నాయకులకు. అందరినీ కూడా వేస్ట్ అవుతుంది. అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు పాతపల్లి గ్రామ పంచాయతీకి అసలు బస్సు లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మేము భవిష్యత్తు మొత్తం మారిపోతుంది. ఈ రోజు మొత్తం వాగుపోతున్నందుకు మాకు వాగు దాటడానికి అవకాశం లేనందుకు ఈ రోజు స్కూల్ మానాము. అందుకే ఈ రోజు రోజు వర్షం అవుతున్నాం. ఈ రోజు స్కూల్ పిల్లలకి పోవడానికి అసలు అవకాశమే లేదు. ఈ రోడ్ ఎవరికి వస్తుంది? నారాయణపేట అంతా పోతుంది ఇట్లా పడి. కానీ ఇదంతా బ్రిడ్జ్ అయ్యానే లేదు. మేము ఈరోజు స్కూల్కి వెళ్ళలేకపోతున్నాం. పాతపల్లి గ్రామ పంచాయతీకి బస్సు వేయాలని రాజకీయ నాయకులకు కోరుతున్నాము. ఇప్పుడు పాఠశాలకు వెళ్ళాలంటే మాకు కష్టంగా ఉంది. బ్రిడ్జ్ కట్టియాలని రాజకీయ కోరుతున్నాం. ఈరోజు పాఠశాల మానాల్సి వస్తుంది వాగు వలన. ఎన్ని రోజులు ఇలాగే మానాలి? ఇలాగే ఎన్ని రోజులు మానాలి? పాతపల్లికి బ్రిడ్జ్ కట్టియాలని రాజకీయ నాయకులను కోరుతున్నాము. ఇట్లనే బంద్ అయితే మనం ఎప్పుడు పాస్ కావాలి, ఎప్పుడు చదవాలి? ఇప్పుడు మేము 10th క్లాస్ వస్తే ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి? ఈ రోజు ఎగ్జామ్ ఉంది, కానీ ఈ రోజు మేము పోలేకపోతున్నాం వాగు వల్ల. బ్రిడ్జ్ లేదు, ఏమి లేదు. ఈ వాగుకి మనుషుల ప్రాణాలు ఎప్పుడు తెలియదు. పోవడానికి కూడా మాకు రావడం లేదు. నడవాలంటేనే చాలా భయంగా ఉంది. బ్రిడ్జ్ వలన మాకు పాతపల్లి గ్రామ పంచాయతీకి బస్సు వేయాలని రాజకీయ నాయకులంతా ఓటు వేపించుకుంటారు, కానీ మాకు బస్సు వేపియరు. ఇంతమంది రాజకీయ నాయకులు ఉండి ఏం లాభం? ఇంకా వాగు వస్తుంది, ఎట్లా నడుచుకుంటూ వెళ్ళాలి? ఈ రోజు 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ పాతపల్లి గ్రామ పంచాయతీకి బస్సు వేయాలని కోరుతున్నాం. రాజకీయ నాయకులు బస్సు వేయించాలి. పాతపల్లి ఎంత అనర్థంగా ఉంది చూడండి. మాకు బ్రిడ్జ్ కట్టించాలని కోరుతున్నాం. పాతపల్లికి 2 వాగులు ఉన్నాయి, 2 వాగులకు బ్రిడ్జ్ కట్టించాలని కోరుతున్నాం. అసలు పోవడానికి కూడా రావటం లేదు, చాలా కష్టం అవుతుంది మాకు. 10th క్లాస్ వాళ్ళకి ఈ రోజు హిందీ పరీక్ష ఉన్న గిట్లా మేము బంద్ అయ్యాం. ఎందుకంటే ఈ వాగు వలన మాకు బస్సు కావాల్సిందే పాతపల్లి గ్రామ పంచాయతీకి. ఆ బస్సు వచ్చినా పోదు, బ్రిడ్జ్ కావాలి మాకు. ఫస్ట్ ముందు బ్రిడ్జ్ ఏదైనా వెళ్ళగలదు. మాకు బ్రిడ్జ్ ఇచ్చి ఏమైనా చేయండి. మాకు ఫస్ట్ బ్రిడ్జ్ చేయండి, లేకపోతే ఓట్లు వెయ్యము, మీరు గెలవరు. ఇంకా చిన్న ఓట్లు వేయమంటారు, కానీ బ్రిడ్జ్ కట్టిస్తానంటారు. ఫస్ట్ ఓట్లు ఒక్కటే వేసుకుంటారు రాజకీయ నాయకులు. ఓట్లు అంటే వస్తాయి, ఇంకా అందరు వేసుకుంటారు. అందరికీ మర్చిపోతారు. ఓట్లు అయిపోయినాక అందరు ఇంకా ఓట్లు వచ్చినాక గెలిచినాక అని అనుకుంటారు, కానీ ప్రజలకు ఏం సేవలు చేయాలి కొంచెం ఇచ్చి ఓట్లు